ఆ చిత్తైకాగ్రతే అవధానం. ఆ అవధాన గరిమ వల్ల, బలిమి వల్లే ఆ సోదర కవులు ఈనాడు అతి చిన్న వయసులో వారు కాలం చేసిన కాలం మాత్రం వారి కవిత్వాన్ని చేయలేకపోయింది. ఆశుధార ప్రవాహాన్ని అలా కొనసాగిస్తున్నాను. అందుకే మా శర్మ గారి పూనికతో ఇప్పటిదాకా కొప్పరపు సోదర కవులు, కొప్పరపు సోదర కవుల కవిత్వం, కొప్పరపు సోదర కవుల లఘు రచనలు, వారి సాహిత్య దర్శనం, దైవ సంకల్పం, ఇలా పుస్తక పరంపర వ్యాఖ్యాసహితంగా వస్తూనే ఉంది. ఇటీవల వారికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు కొప్పరపు సోదర కవుల గురించి ఒక పరిచయ రాయమని, అంటే మోనోగ్రాఫ్కి, దీని తెలుగు అనువాదం ఏమిటి మాస్టారు అంటే నాకు దీన్ని సెలవిచ్చినటువంటి గురువుగారు బేతవోలు వారు కూడా ఈ సభలో ఉండడం చాలా ఆనందం. జీవన రేఖలు అని కూడా అంటారు అబ్బాయి అని చెప్పారు. అటువంటిది మా శర్మ గారు సాక్షాత్తు వారి దౌహిత్రుడు, పౌత్రుడు కాదు, ఆయన దౌహిత్రుడు. ఇంకా చెప్పాలంటే నా బంధో అని అంటాం, అంటే నా బంధో అని అనుకొని వాడిద్దరి తాతల్ని కాదు నా బంధువు అని అనుకున్నది. మనందరికీ తెలియడానికి, తర్వాత తరాలకు కూడా తెలియడానికి ఆ పుస్తక రచనకు వారి శ్రీకారం చుట్టారు. అతి త్వరలో అది కూడా రాబోతోంది. అటువంటి ప్రతిజ్ఞాపాలన నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిస్తున్న కొప్పరపు కవుల కళాపీఠ కార్యక్రమం ఇక ప్రసంగ ధారాత్మిగా సాగబోతోంది. సభారంభం. శ్రీ ప్రభలుకు పల్కు చెలిరీతిగ గీతిగ చిద్విలాసులై ధీ ప్రకటాద్భుతోద్యమ సుతీక్ష్ణ దిదృక్షల సుప్రకాశులై కప్రపుత్తాది తెమ్మెరల కమ్మదనంబుల గుండె ఊసులై కొప్రపు పీఠికా సభను కొల్వగ వచ్చిన మీకివే నతులు. ఈ నతులు అందుకుంటూ వారి ఆశీస్సులతో సభాధ్యక్ష ప్రసంగం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారి మధుర వాక్కులతో మనకు అందించవలసిందిగా ప్రార్థిస్తూ. సభా సరస్వతికి నమస్కారం. ఇది ఒక గొప్ప అనుభవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సరస్వతి పుత్రులైన పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారికి ఈరోజు పురస్కారాన్ని అందించడానికి విచ్చేసిన మహానుభావుల మధ్యలో నేను కూడా కూర్చోవడం జరిగింది. ఈనాటి ముఖ్య అతిథి పూర్వ ప్రధాన న్యాయమూర్తి పెద్దలు రమణ గారు, అలాగే ఉపసభాపతి చేసి కృష్ణ తెలుగు సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్న పెద్దలు స్నేహితులు బుద్ధప్రసాద్ గారు, అలాగే ఈరోజు అమెరికా నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు మా శర్మ గారు, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రప్రథమంగా మనందరం కూడా తెలుగు భాష ప్రేమికులం. ఎవరైనా చక్కని తెలుగు పద్యం పాడితే చెవు కోసుకోవడానికి సిద్ధంగా ఉంటాం మనందరం కూడా. మనందరం అందుకే ఈరోజు ఈ సభకు విచ్చేశాం. తెలుగు భాషని వారి యొక్క ఆసు కవితలతో ఎంత గొప్పగా శోభను రంజింపచేశారో మనందరికీ ఇందాక ఆవిడ పాడిన స్తోత్రాల ద్వారా మనకు అర్థమైంది. మనందరం కూడా ఈనాటి తెలుగు పాఠాలతో తయారైన ప్రజలం. మనందరికీ ఛందస్సు చాలా కష్టం. ఆసుగా కవితలు చెప్పాలంటే ఫ్రీ వర్స్ అంటారు. దానికి సంధి ఉండదు, ప్రాస ఉండదు, యతి ఉండదు. ఆ కవితలతోనే పెరిగాం. కాబట్టి మనందరికీ కూడా కొప్పరపు కవుల యొక్క సాహిత్యం గురించి వింటున్నప్పుడు చెవులో పట్టిన గులివంతా కూడా ఒక్కసారి బయటపడేసినట్టుగా అవుతుంది. ఎలాంటి మాసాలు వాడారు, ఎలాంటి సమాసాలు వాడారు, ఎలాంటి సంధులు వాడారు, ఎంత వేగంగా వారు పద్యాలను సమకూర్చారు అన్నది వింటున్నప్పుడు అది మానవులు ఎవరికి కూడా అంత తెలివితేటలు ఉంటాయా అనే అనుమానం మనందరికీ కలుగుతుంది.
ప్రత్యేకంగా ఇవాళ మనం చూస్తున్నప్పుడు తెలుగు భాషని ప్రేమించే జనాభా ఎంతమంది ఉన్నా కూడా కానీ మాధ్యమ భాషగా తెలుగు భాషని పోషించడానికి ఇంకా కావాల్సినంత శ్రమ శ్రద్ధ రావటం లేదని మనందరికీ బాధగా ఉంటాం. మరి ఇంకొక పక్క చూస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత కూడా మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన నివేదికలు చూస్తున్నప్పుడు వారు ఎంతవరకు ఉద్యోగ ప్రాప్తికి అర్హులు అన్నది పరీక్ష చేసినప్పుడు కొన్ని చాలా చాలా విచారకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అవి చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తున్నది ఏమిటంటే వారి చేతిలో అయితే పట్టాలు ఉంటున్నాయి కానీ ఉద్యోగానికి వారు పనికి రావట్లేదు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. జాతీయ యువజన ప్రణాళికని తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం వారు తయారు చేసి విడుదల చేసిన పాలసీ నేషనల్ యూత్ పాలసీ అని చెప్పి దాంట్లో వాళ్ళు తీసుకొచ్చిన గణాంకాలు చూస్తే అది మనందరినీ కూడా తప్పకుండా ఆలోచన పరంగా చేయాలి. ఎందుకంటే డిగ్రీలు పొందిన వారు, ఉదాహరణకి ఇంజనీరింగ్ డిగ్రీలు పొందిన వారిలో కేవలం 64% మాత్రమే ఉద్యోగానికి పనికొస్తారట. మరి ఆ లెక్కలన్నీ చెప్తే చాలా అందరం కూడా దిగులుతో కూలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు చివరికి ఉత్పత్తి రంగంలో పనికొస్తారని అనుకుంటున్న ఐటీఐస్ కేవలం 24% మాత్రమే ఉద్యోగానికి పనికొస్తారట. ఎంసీఏ చదివిన వాడు 74% మాత్రమే పనికొస్తారట. డిగ్రీ చదువుకున్న వాడు 40% మాత్రమే పనికొస్తారట. ఈ విధంగా మనకి చదువులు జరుగుతున్నాయి. ఒక పక్క వాళ్ళందరికీ మళ్ళీ పట్టాలు ఉన్నాయి, మార్కులు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా కొంతమందికి రికార్డ్స్ కూడా ఉంటుంటాయి, గోల్డ్ మెడల్స్ వచ్చి ఉంటాయి. కానీ ఉద్యోగానికి అర్హత గురించి చూస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఉంది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా కనీసం 12 కోట్ల మంది యువత ఉపాధి రంగంలో లేరు, విద్యారంగంలో లేరు, శిక్షణా రంగంలో కూడా లేరు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే లెక్క తేగడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం. ఇవన్నీ నేను ఎందుకు ఉటంకిస్తున్నానంటే ఈ సభలో బహుశా తెలుగుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత, మాతృభాషకి ఇవ్వవలసిన ప్రాధాన్యత విద్యారంగంలో ఇవ్వకపోవడం వల్ల వారికి చెప్పుకునే విద్య లభిస్తున్నది కానీ చేయదగిన విద్య వారెవరికి కూడా లభించట్లేదు. ఇది తీవ్రమైన ఒక లోపంగా మనందరికీ కనిపిస్తున్నది. మరి దీని గురించి ప్రభుత్వాలు, పెద్దలు అందరూ కూడా ఆలోచన చేయాలి. విద్య లభించిన తర్వాత ఉద్యోగ ప్రాప్తి అది చాలా సునాయాసంగా కలుగుతుందని నమ్ముకుంటున్న ప్రజలు ఇవాళ మనందరికీ దేశవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి దీన్ని కొంచెం మనం లోతుగా చూడాలి. ఆ సందర్భంలో మనకి ఇలాంటి సభల యొక్క ప్రాధాన్యత బాగా తెలుస్తుంది. ఎవరు తెలుగు భాష గురించి ఎంతో మమకారంతో ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారో, పెద్దల్ని తీసుకొచ్చి నలుగురి మధ్యలో సన్మానాన్ని ఏర్పాటు చేసి కొప్పరపు కవుల యొక్క సాహిత్య ప్రతిభని మనందరికీ ఆవిష్కరిస్తున్నారు. అలాంటి మన పూర్వీకులు జన్మించిన ఈ నేల మీద, తిరగాడిన ఈ గడ్డ మీద ఈ విధంగా ఎందుకు పరిస్థితులు ఆశాజనకంగా ఉండడం లేదు అన్నది మనందరికీ కూడా ఇవాళ కలగవలసిన ఆలోచన. దీని గురించి మనందరం కూడా ఏదైనా మన శక్తి కొలది ఆలోచన చేసి మనకి ఉన్న వనరులతో దీని గురించి ఆలోచన చేసి కార్యాచరణ పూనుకోవడానికి బహుశా మాశర్మ గారిని ప్రోత్సహిస్తున్న వారి మిత్ర బృందం ఈరోజు ఈ వేదికని, అలాగే ప్రేక్షకుల్లో ఉన్న పెద్దలందరి యొక్క ఆలోచనగా నేను భావిస్తూ తప్పకుండా తెలుగునాట ఈ భాషకి రావలసిన ఒక రకమైన గౌరవం, ఈ భాషకు కావలసిన ఆదరణ, ఈ భాష యందు ఆసక్తి పెరగడానికి కావలసిన శిక్షణ తప్పకుండా లభిస్తుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు మనం చాగంటి కోటేశ్వరరావు గారిని సన్మానించుకుంటున్నామంటే వారు అందించిన అనేక ప్రవచనాలకి
మనందరం కూడా ఎంతో ఆసక్తితో వెళ్ళి అనేక విషయాలు తెలుసుకున్నాం. వాటి ద్వారా మన జీవితాల్ని మలుచుకున్నాం, మన అలవాట్లని మార్చుకున్నాం, మన పద్ధతులన్నీ కూడా సరిచేసుకున్నాం. అలాంటి మహనీయ మూర్తికి ఈరోజు ఈ సన్మానం జరగడం, ఆ సభకి నాకు అధ్యక్ష స్థానంలో కూర్చుని తొలి పలుకులు పలికే అవకాశం ఇచ్చిన పెద్దలకి, రాంభట్ల గారికి నా ప్రత్యేక కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.